నమస్తే బాబాయ్. ఏంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్తున్నారు, కొంతమంది రానియట్లేదు అంటున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది వాతావరణం ఊర్లో? వచ్చేది రాని కూడా మాకు కూడా అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదు అంటే ముందుగానే పోలీసులు పోయారు, కూర్చున్నారు. ఇందాక దాకా 100 మంది ఉన్నారు మా ఊరు. మా గ్రామం కంటిపూడి, చిన్న గ్రామం. అంత 1100 ఓటింగ్ మా ఊరు. మొత్తం పోలీసులు 100 మంది దిగారు. రాత్రి 1 గంటకు వచ్చారు. ఏంది అయితే ఇప్పుడు మళ్ళీ 100 మంది మళ్ళీ కారు వేసుకొని బస్సుకు వచ్చి బస్సు మొత్తం పోయారు, వెళ్ళిపోయారు. దేని పోయి అర్థం కావట్లే మాకు. రానిస్తారా వీళ్ళు మొత్తం కలిసి ఆడ ఆపుతారా? ఆపడానికి పోయారు, మాకు అర్థం కాలేదు. రాత్రి 1 గంట కానీ దిగారు. ఏం చేస్తారు అర్థం కావట్లే. ఆయన ఏం చేశాడు ఇక్కడ? ఆయన చేసిన పాపం ఏందిడా, మీరు చేసిన పుణ్యం ఏంది అర్థం కావట్లే అసలు. ఇంకోటండి, మీ పాలన వచ్చింది, ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు మీకు కూడా తెలుసుగా, అవునా కదా? వరలోకొండ వెంకటేశ్వర కొడుకు ఎందుకు చనిపోయాడు మీకు తెలీదా? గడ్డి ముందు ఆయన వచ్చాడు. అక్కడికేమి లేక కాదుగా, ఆర్థిక పరిస్థితి కాదుగా, అన్నీ ఉండి కూడా సిఐలు డిఎస్పీ ఎవరో ఏదో చేసి వాళ్ళు ఇచ్చిన మాట్లాడి వ్యవహారం చేసినందుకు ఈ బతుకు నాకు వద్దని నిజాయితీ చచ్చిపోయిన మగవాడు ఎవరు అంటే కొరలకొండ వెంకటేశ్వర కొడుకు. ఎందుకంటే నిజాయితీ అంటే ఈ ఇసుడు నాకు వద్దు, సత్యమైంది ఈ అన్ని లెక్కలు బూతులు వస్తాయిగా, బూతులు మాట్లాడకూడదు కొన్ని అంత అవసరం నీకు. అంతకుముందు పాలన చేశారు, ఎవరినన్నా కొట్టారా? హింసించారు ఎవరినన్నా? లేదు కదా. ఎవరినన్నా ఎక్కడైనా 5 సంవత్సరాల్లో కొడతాం కానీ హింసిస్తాం కానీ ఉందా? కొంతమంది 1000 మంది పోయారు ఊళ్ళో వదిలిపెట్టి. దేనికి పోయారండి? ఒక్క మాట అండి, నువ్వు గెలవచ్చు, నేను గెలవచ్చు, వాడవచ్చు, గెలవచ్చు, వెళ్ళిపోవడం సాధ్యం. అది దేనిగా సర్దుకొని ఉన్నాడే, అది నాయకత్వం వ్యవహారం. అది ఏం చేశాను అంతేదా? ఎందుకని జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడుతున్నారంట ఇప్పుడు? ఎందుకేముందండి, వాళ్ళు మొత్తం ట్యాపరింగ్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి మేము గెలిచామనుకున్నాడు. లేకపోతే బీజేపీ మన రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయండి, ఉండయా? మీకు తెలుసుగా, మీడియా తెలుసు, అందరూ తెలుసు కదా. ఉండయా? లేవు. లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. పోతే కులం ఎంత కులం ఉంది, పోతే చేయొచ్చు. ఎన్ని గెలుస్తాడు? కొంతవరకే కదా మొత్తం వస్తా. ఇంకోటి నా తెలియగలుగుతానండి, నాకు 58 సంవత్సరాలండి వయసు. నా వయసు 58. అయితే ఎప్పుడు వచ్చినా అదిగో ఆ రీడింగ్ ఎంత, ఈ రీడింగ్ ఎంత అని ఉంది కదా. అసలు రీడింగ్ ఏది? ఒక రౌండ్ అయిపోయింది, 2వ రౌండ్ అతను ఇంత ఉండే, ఇతను ఇంత ఉండే, అతను ఉందా? అనుకుంటే మొత్తం కొలాప్సా? దేనికనండి కొలాప్స్ ఎందుకైంది అసలు? 11 కొలాప్స్ అయింది. ఎందుకని అంటే ఏం చేశారు మీరు ఇక్కడ? మోడీ గారిని, అమిత్ షా గారిని పట్టుకొని పురంధేశ్వరి వ్యవహారం చేసి. మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీడియాలో విశాఖపట్నంలో జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తా అంటున్నాడండి. ఏమండి, ఇంకోటి చెప్తాంటారా చిన్న మాట, మళ్ళంటూ జగన్మోహన్ రెడ్డి ఎత్తే ఈయన భూస్థాపం అవుతాడని లోకేష్ని తీసుకురావడం కోసం, లోకేష్ని ఒకసారి ముఖ్యమంత్రి చేయడం కోసం, ఆయన కోరిక కోసం వ్యవహారం చేసి మోడీ కాళ్ళు, అమిత్ షా కాళ్ళు పట్టుకొని పురంధేశ్వరి పోయి వ్యవహారం చేసి ఇక్కడ గెలిచారు. అంతకు తప్పితే ఓట్లు వేసింది కాదు. ఇంకోటి చిన్న మాట అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడుగా, ఓదారి పేత్ర కదా, చనిపోతే ఓదారి పేత్ర అంటాం కదా, వస్తున్నాడు కదా. నీకు వచ్చిన లాస్ ఏంది ఇక్కడ? అవును కదా. దేనికి వద్దంటున్నావు అసలు? నువ్వు పర్మిషన్ ఎందుకు ఇవ్వను అసలు? దేనికి? విషయం ఏంది అసలు? భయమా? ఏం భయం నీకు? గెలిచావుగా, గెలిచావు కదా, మాకు 11 సీట్లు ఇచ్చావు, నువ్వు చాలా వచ్చినాయి, నీ భయం ఏంది? ఇంకా నువ్వు పాలన బాగుండగా పోలేయి, మళ్ళీ మేము మంచోడు అయితే నీకు చేస్తారు ఓట్లు, అవును కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చూసి నాకు ఓటేయమంటారు, కానీ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నా విధనరీ చూసి ఓటేయమని ఎందుకు అడగలేకపోతున్నా అంటారు? అడగలేడండి. ఏం చేశాడు? ఇంకోటి ఏం చేశాడు? ఏం చేశాడని ఓట్లు వేయాలా? ఎట్టడుగుతాడు వచ్చి? ఇంతకుముందు అన్నారు, ఏమన్నారు? అదేదో అన్నారండి, అది నాకు గుర్తురాలేదు బాగా. కొన్ని రకరకాలుగా ఉంటాయి కదా, కొన్ని వస్తాయి, బూతులు వస్తాయి, మాట్లాడకూడదు మనం, అదే మీడియా కదా, మాట్లాడకూడదు. మామూలుగా అయితే నూనె అయితే మాట్లాడుకుంటాం. ఎవరండి వాళ్ళు మనుషులు అట్టయితారండి? ఏ లెక్కలో మనుషులండి వాళ్ళు? కోట ఏం కోట అండి? ఎప్పుడన్నా గెలిచాడా? చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడైనా సింగిల్గా బయటకు వచ్చి గెలిచాడా? మామను మోసం చేసావా? బామర్దులు మొత్తాన్ని మోసం చేసావా? మీ వదిన అడ్డం పెట్టుకున్నావా? ఏమండి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి చెప్తాను ఉందా? ఇంకోటి అండి, ఇప్పుడు మాకు ఇప్పుడు తెలుస్తుందండి ఏంటంటే, అమరావతి ఉంది కదా, రాజధాని అంటున్నారు కదా, ఆ ఏరియా మొత్తం బాలకృష్ణ కొంటున్నాడంట పొలం. దేనికని? ఆ ఏరియా మొత్తం కొంటున్నాడంటండి, కారులో కూర్చొని వ్యవహారం అంట. ఏందండి ఇది? ఎందుకు కొంటున్నావు నువ్వు? అది బాగుంటుందా? డిజిటల్ కట్టొచ్చాడా? లేదు కదా. కాకు వాళ్ళందరూ చెప్పారు కదా, వీడియో చెప్పింది కదా, వద్దా ఇక్కడ కట్ మళ్ళీ కూలిపోతాయి వద్దని చెప్పారు కదా. మరి ఆడికే ఎందుకు పెట్టావు?
అంటే మీ కులపాతపతికి బట్టి మీ వ్యవహారం చేసుకోవడం కోసం దాన్ని వ్యవహారం చేస్తున్నాం కూడా అవునా కదా గుండెమే చేసుకొని చెప్పండి ఎవరైనా సరే ఇప్పుడు కమ్మారెడ్డి కాపు ఇంకోటి కులాలు పక్కన పెట్టండి నువ్వు ఏం చేస్తున్నావు అసలు నీ పరిస్థితి ఏంది నువ్వు ముసలితనం అయింది కుర్రోడు తేవాలా పైపు నీకేమైనా ఉందా నీ కుర్రోడు కాడ ఏమైనా ఉందా సబ్జెక్ట్ ఉందా అది లేదు మంగళగిరి అంటే మందలగిరి అంటుండు మందలగిరి అంటుండు ఆయన సబ్జెక్ట్ ఉందా అది లేదు అదంటే ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు బాగుంది నాకు ఎర్ర బుక్ ఉంది ఎర్ర బుక్ ఒకటి తీసుకొని వచ్చి 10 మీద కేసు పెడుతుందండి ఎర్ర బుక్ ఏంది అసలు ఎర్ర బుక్ అనేది పదం ఏంది దానికి ఎందుకు పెట్టి అసలు చెప్పండి నాకు అర్థం కదా నాకు ఇప్పుడు తెలియట్లా ఎర్ర బుక్ అనేది ఏంది దేనికి పెట్టి ఎర్ర బుక్ అనేది ఏంది అంటే ఎర్ర బుక్ అంటే ఎర్ర బుక్ అంటే ఏంది నెత్తురే కదా అంటే రాజశేఖర పాలన చేద్దాం నువ్వు నెత్తురేగా ఎర్ర బుక్ అంటే ఎరుపు అంటే నెత్తురుగా ఎర్ర బుక్ ఏంది నీకు అసలు ఎర్ర బుక్ ఏం చేసి అసలు రెడ్ బుక్ రెడ్ బుక్ ఏందండి మంచి చెయ్యి మళ్ళీ నీవు ప్రేమిస్తే నీకు మళ్ళీ ఓట్లు వేస్తారు నువ్వే ఉండు కాదంట్లా తప్పే ఉన్నట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు నీకు ఇబ్బంది ఏంది నువ్వు గెలిచాక 11 సీట్లకి ఇచ్చింది ప్రతిపక్షం లేడుగా పోనీ ఆయన ఇష్టం ఆయన ఎదుగుతాడు